అందరికీ దండాలండి. వాక్ అండ్ ప్లే ఛానల్‌కి అందరికీ స్వాగతం. నా చేతిలో 2 గొలుసులు ఉన్నాయి చూడండి. 2 చిన్న చిన్న గొలుసులు అన్నమాట. ఈ 2 గొలుసులు నాకు ట్రెజర్ హంట్‌లో భాగంగా దొరికాయన్నమాట. ట్రెజర్ హంట్ అంటే ఏంటంటే నిధి వేటలో భాగంగా నాకు ఈ 2 గొలుసులు దొరికాయన్నమాట. అయితే నేను కావాలని నిధి వేట చేయలేదు. నిధిని వేటాడలేదన్నమాట. అనుకోకుండా నా దగ్గరకు ఒక సమాచారం వచ్చింది. ఒక చిన్న మ్యాప్ వచ్చిందన్నమాట. ఆ మ్యాప్‌ని పట్టుకొని వెతుక్కుంటూ వెళ్తే నాకు ఈ 2 చిన్న గొలుసులు దొరికాయన్నమాట. ఈ నిధి వేట సంబంధించిన సమాచారం నాకు ఎలా దొరికింది, నేను ఎలా వెతుక్కుంటూ వెళ్ళాను, ఎక్కడ నాకు దొరికింది అనేది ప్రతిదీ నేను రికార్డ్ చేసి పెట్టాను. ఆ రికార్డ్ చేసినంత ఈ వీడియో రూపంలో మీకు చూపిస్తాను. కాబట్టి వీడియో మొత్తం పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. అసలు ఏం జరిగిందంటే నేను ఒకరోజు ఏం చేశానంటే ఇంగ్లీష్ పేపర్ తెచ్చుకున్నాను అనమాట. ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని పెంచుకుందామని ఆ ఇంగ్లీష్ పేపర్ ఓపెన్ చేయగానే నాకు ఒక పాంప్లెట్ కనిపించింది, శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వారిది. అది కాకుండా ఒక పోస్టల్ కవర్ ఒకటి కనిపించింది అనమాట. ఆ పోస్టల్ కవర్లో ఒక మ్యాప్ లాంటిది ఏదో ఉంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే వెనకాల ఏదో రాసుందనమాట. నిధి రహస్యం అని రాసుంది. దాని మీద ఏం రాసుందంటే నిధి రహస్యం పల్లవుల ఓడరేవు అని రాస్తుందనమాట. నిధి రహస్యం అన్ని ఓకే, పల్లవుల ఓడరేవు అంటే అది మహాబలిపురం మాత్రమే. ఆ తర్వాత పాండవుల రథాలు, మహిషాసుర మర్దిని గుహ, వరాహ గుహ, కృష్ణుడి చేత వెన్న ముద్ద జారి పడిన చోటు, ద్రౌపది స్నానం చేసే చోటు, ఒక చిన్న శివలింగం ఉంది. ఆ శివలింగం కింద చిన్న మొత్తంలో బంగారం అంటే 2 చిన్న బంగారు గొలుసులు ఉన్నాయి అని రాస్తుందనమాట. పేపర్ మీద కనిపించినట్టుగా రాస్తుంది. ముందు నమ్మలేదు, కానీ సరే చూద్దామని బయలుదేరాను. ఆ నిధిని ఎలాగైనా సరే కనిపెట్టాలి అని నా రూమ్ దగ్గర నుంచి 4 బస్సులు మారి దాదాపు 70 కిలోమీటర్ల పైన ప్రయాణించి మహాబలిపురం వచ్చానన్నమాట. ఇక్కడ మామలపురం అని రాస్తుంది చూడండి. మామలపురం అంటే మరేదో కాదు, మహాబలిపురమేనన్నమాట. మహాబలిపురం అంటే ఒకప్పుడు పల్లవ రాజుల ఓడరేవు నగరం అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది మహాబలిపురం యొక్క బస్ స్టాండ్ అనమాట. లోకల్ బస్సు లాగేది, స్టేట్ బస్సు లాగేది, ఆటో స్టాండ్ కూడా ఇదేమో మహాబలిపురం బీచ్ అనమాట. ఈ బీచ్కి వచ్చి నేను చాలామందిని అడిగాను, ద్రౌపది బాత్ టబ్ లాంటిది ఏమైనా ఉందా అంటే ద్రౌపది దేవి స్నానం చేసేది ఏమైనా కట్టడం ఏమైనా ఉందా అని చాలామందిని అడిగాను. చాలామంది ఏం చెప్పారంటే ఎక్కడో ఉంది, అది అక్కడ ఒక గుడి కనిపిస్తుంది చూడండి, దీన్నే సీషోర్ టెంపుల్ అంటారనమాట. దీనిలో 2 బాత్ టబ్లు ఉన్నాయి, మరి అవో కావో నాకు తెలీదు అని చెప్పారు. ఇక్కడ పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి చూడండి. ఈ బండరాళ్ళు ఏంటంటే గుడి చుట్టూ ఒక గోడలా పేర్చారనమాట. ఎందుకంటే సముద్రం నుంచి వచ్చే పెద్ద పెద్ద అలలు గుడిని తాకకుండా ఉండడానికి ఈ రాళ్ళు పేర్చారనమాట. ఈ రాళ్ళు దాటి అలలు ఏమి రావన్నమాట అటుపక్కకి. ఇవన్నీ సహజంగా ఏర్పడిన రాళ్ళు కాదు, తీసుకొచ్చి పేర్చారని చెప్తున్నారు. ఆ గుడిలోకి వెళ్తే మనకేమైనా నిధి దొరకొచ్చేమో అని చూడాలి. అలా అనుకుని నేను 40 రూపాయల టికెట్ తీసుకున్నాను అనమాట. ఆ సీషోర్ టెంపుల్లోకి వెళ్ళాలంటే 40 రూపాయల టికెట్ తీసుకోవాలన్నమాట. 40 రూపాయల టికెట్ తీసుకుని ఈ సీషోర్ టెంపుల్ ఇంకో 2-3 చోట్ల కూడా ఇదే టికెట్ మీద వెళ్ళొచ్చు అనమాట. ఇదేనమాట సీషోర్ టెంపుల్. సీషోర్ టెంపుల్ అంటే మరేదో కాదండి, సముద్ర తీర గుడి అని. ఇది పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉందన్నమాట. ఇక్కడ పూజలు ఏమీ జరగవు, కేవలం టూరిస్ట్ ప్లేస్ లాంటిది మాత్రమే అనమాట. ఇది చూడండి, చాలా విశాలంగా చాలా బాగుంటుంది అనమాట. చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. మరి ఇంతమంది మధ్యలో నాకు ఆ నిధి దొరుకుతుందో లేదో సందేహం వచ్చింది. ఇక్కడ చూడండి, గోడల మీద నంది విగ్రహాలు ఉన్నాయి. పూర్తిగా పాలిష్ చేయలేదనమాట. శిల్పులు చెక్కారు కానీ పూర్తిగా పాలిష్ చేయలేదనమాట. మధ్యలోనే అర్ధాంతరంగా పనులన్నీ ఆగిపోయినట్లున్నాయి. ఈ నంది విగ్రహాలు చూస్తేనే మనకు ఒక విషయం అర్థమవుతుంది అనమాట. ఇది శివాలయం, శివుడి కోసం కట్టిన గుడి అని. గుడి ప్రాంగణంలోనే కాసేపు వెతకగానే నాకు 2 తొట్టె లాంటివి కనిపించాయి అనమాట. అంటే బాత్ టబ్బులు లాంటివి, నీళ్లు పోసుకునే తొట్టె లాంటివి కనిపించాయి అనమాట. ఒకటేమో గుడి పక్కనే ఉంది, మీరు తెర మీద గమనించవచ్చు. ఒక తొట్టెలా ఉంది, బహుశా ఇదే ద్రౌపది దేవి స్నానం చేసిన తొట్టేమో అని నేను అనుకున్నాను. కానీ కాదనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ వివరాలు రాసి పెడతారు, ప్రతి కట్టడానికి వివరాలు రాసి పెడతారనమాట మహాబలిపురంలో. ఇక్కడ ఎటువంటి వివరాలు రాసి పెట్టలేదు, అది కాదని అర్థమైంది. ఆ తర్వాత గుడికి మరొక పక్కన ఒక స్విమ్మింగ్ పూల్లా ఉంది చూడండి, అంటే ఈత కొట్టే కొలనులా ఉందనమాట. అందులో నీళ్ళు అయితే లేవు, కానీ బహుశా ఇదే ద్రౌపది దేవి స్నానం చేసిన చోటేమో అని నేను అనుకున్నాను. కానీ కాదని తెలిసిందనమాట. మధ్యలో ఒక గుంటలా ఉంది చూడండి, ఒక గుంటలా చేసి దాని మీద ఒక ఆడమనిషి శిల్పం చెక్కి పెట్టారనమాట. నేను అది ద్రౌపది దేవి శిల్పమేమో అనుకున్నాను, కానీ కాదని తెలిసిందనమాట. అది ఒక జలకన్య శిల్పం అనమాట. ఈ తొట్టెని నిర్మించడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, ఒకవేళ పక్కనే సముద్రం ఉంది కదా, సముద్రం నుంచి పెద్ద పెద్ద అలలు వచ్చినా, పెద్ద పెద్ద సునామీ లాంటిది ఏమైనా వచ్చినా దానిని ముందుగానే తెలుసుకోవడానికి అనమాట. ఒకవేళ అలలు కానీ సునామీ కానీ వస్తే కొన్ని గంటల ముందే ఈ తొట్టెలోంచి నీళ్లు పైకి పొంగుతాయంట. ఆ ప్రమాద హెచ్చరికలను తెలుసుకోవడానికే ఈ తొట్టెని నిర్మించారు, ఈ స్విమ్మింగ్ పూల్ని నిర్మించారనమాట.
ఈ ఈత కొలను కూడా ద్రౌపదీదేవి స్నానం చేసిన చోటు కాదు అని నాకు అర్థమైంది. ఇంకా దీన్ని వెతకాలి అంటే నిజంగా నిధి ఉందో లేదో తెలియదు, కానీ నేను మాత్రం వెతికాను. మహాబలిపురంలో వెతుకుతున్నాను. అక్కడి నుంచి గుడి దగ్గర నుంచి వేరే చోటకి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకో 2 చోట్లు ఉన్నాయి. పాండవ రథాలు అని ఒక 5 రథాలని ఒక ప్లేస్ ఉందంట. ఆ తర్వాత మహిషాసుర మర్దిని గుహలు అని ఇంకో ప్లేస్ ఉందంట. అక్కడికి వెళ్తే ఏమైనా దొరుకుతాయేమో అని చూసి నేను ఇంక ఇక్కడి నుంచి బయలుదేరిపోయాను అనమాట. నేను ఈ వెళ్ళే దారిలో ఆ గుడి ప్రాంగణంలో గడ్డి కోసం నీళ్లు పోసారు కదా, ఆ నీళ్లు కోసం ఆ కాకులు కొంగలు ఎలా తాగుతున్నాయి చూడండి. బాగా దాహం వేసినట్టుంది పాపం వాటికి. అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్ల మిట్ట మధ్యాహ్నం ఎండలో నడుచుకుంటూ పాండవ రథాలు అనే చోటుకి వెళ్ళానమాట. మధ్య మధ్యలో ఆ మ్యాప్ని చూసుకుంటూ, నాకు మ్యాప్ వచ్చింది అని చెప్పాను కదా, న్యూస్ పేపర్లో మ్యాప్ దొరికిందని చెప్పాను కదా, ఆ మ్యాప్ని చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళానమాట. అదే 40 రూపాయల టికెట్ మీద మనం ఇక్కడ కూడా వెళ్ళొచ్చు అనమాట. వెళ్ళిన ప్రతి చోట మనకి స్టాంప్ వేస్తారు. ఇప్పుడు నేను పాండవ రథాలు అనే ఒక చోటుకు వచ్చానమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవి పంచపాండవుల రథాలు అనమాట. పెద్ద పెద్ద బండ్ల మీద రథాలుగా చెక్కి పెట్టారు. అదేమో ధర్మరాజు రథం అంట. ఇక్కడ పెద్దగా ఒకటి వెడల్పుగా కనిపిస్తుంది చూడండి, ఇదేమో భీముడి రథం అంట. ఆ పక్కన ఉన్నదేమో అర్జునుడి రథం అంట. బండ్ల మీదే పెద్ద పెద్ద బండ్ల మీదే రథాలుగా చెక్కి పెట్టారనమాట. ఇదేమో అర్జునుడి రథం అంట, అర్జునుడు వాడిన రథం. ఆ పక్కనే ఉన్నది ద్రౌపదీదేవి రథం అంట. ద్రౌపదీదేవి రథం చూడగానే నాకు కొంచెం ఆశలు చిగురించాయనమాట. ఇక్కడ ఏమైనా బాత్ టబ్ లాంటిది ఏమైనా ఉందా, ద్రౌపదీదేవి స్నానం చేసింది ఏమైనా ఉందా అని చూశానమాట. కానీ నాకేమీ దొరకలేదు. ఆ తర్వాత పక్కన ఒకటి చిన్న రథంలా ఉంది చూడండి, ఇది నకుల సహదేవులకి కలిపి ఒకటే రథం అంట. భీముడి రథం ఉంది కదా, దానికి ఎదురుగానే ఈ నకుల సహదేవుల రథం ఉంటుంది అనమాట. పాపం ఇద్దరికి కలిపి ఒకే రథాన్ని ఇచ్చేసారు ఎందుకో మరి. ఈ నకుల సహదేవుల రథం ఉంది కదా, దాని పక్కనే ఒక ఏనుగుని చెక్కారనమాట. బహుశా అశ్వత్థామ అతహ కుంజరహ అంటారు కదా మహాభారతంలో, ఆ ఏనుగు ఇదేని అనుకుంటా. ఇదంతా ఏంటంటే మహాభారతాన్ని స్పృశించేలాగా ఇక్కడున్న బండల మీదే రథాలుగా ఏనుగులుగా చెక్కి ఇక్కడ పెట్టారనమాట. ఒకే ప్రాంగణంలో పంచపాండవుల రథాలు, ఆ ఏనుగు, ద్రౌపదీదేవి రథాన్ని ఇక్కడ పెద్ద పెద్ద బండల మీదే, అంటే ఇక్కడున్న బండల మీదే చెక్కి ఆ విధంగా పెట్టారనమాట. అంటే మహాభారతం ఇక్కడ జరిగిందని కాదు, మహాభారతాన్ని గుర్తు తెచ్చేందుకు ఈ విధంగా పల్లవులు ప్రయత్నం చేశారనమాట, పెద్ద పెద్ద రథాలుగా చెక్కి. అయితే నాకైతే ఇక్కడ ద్రౌపదీదేవి స్నానం చేసిన చోటు కానీ ఆ చిన్న శివలింగం కానీ ఏమీ కనిపించలేదన్నమాట. అందుకే నేను మళ్ళీ 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళి మహిషాసుర మర్దిని కేవ్స్ దగ్గరికి వెళ్ళాను. బహుశా అక్కడ కనిపించవచ్చేమోనని. నాకు బ్యాక్గ్రౌండ్లో ఒక గొడుగులా కనిపిస్తుంది చూడండి, అక్కడే టికెట్ చెక్ చేసి నన్ను లోపలికి పంపారనమాట. అదే 40 రూపాయల టికెట్ మీద మళ్ళీ నేను లోపలికి వచ్చాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే మహిషాసుర మర్దిని కేవ్స్ అంటారు. అంటే మహిషాసుర మర్దిని గుహలు అనమాట. ఒక పెద్ద బండరాయి మీద కింద గుహలా చెక్కారు, పైన మరొక గుడిలా చెక్కారనమాట. ఇదంతా ఒకే ఒక బండరాయి మీదే చెక్కి పెట్టారనమాట. పెద్ద బండరాయి మీద చెక్కారు, అంతేగాని పిల్లర్లు విడిగా, మెట్లు విడిగా, గోడలు విడిగా తీసుకొచ్చి పెట్టినవి కాదనమాట. ఒకే బండరాయి మీద లోపల పిల్లర్లు చెక్కారు, లోపల గుడి చెక్కారు, గర్భగుడి లాంటివి చెక్కారు, శిల్పాలు చెక్కారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న పిల్లర్లు ఉన్నాయి కదా, ఇవన్నీ విడిగా చెక్కి తీసుకొచ్చి పెట్టినవి కాదు, ఒకే బండరాయి మీద చెక్కి పెట్టారనమాట. అప్పట్లో పల్లవులు చేసిన ప్రయత్నం అన్నమాట ఇది. లోపల గర్భగుడి లాంటివి ఉన్నాయి కానీ అందులో ఎటువంటి విగ్రహాలు ప్రతిష్ఠించలేదు. మనకి ఈ గుహ లోపల ఒక వైపు చూస్తే మహిషాసుర మర్దిని మహిషాసురుణ్ణి చంపేసే, అంటే కాళికామాత లేదంటే దుర్గామాత అమ్మవారు మహిషాసురుణ్ణి చంపేసే ఘట్టాన్ని చెక్కి పెట్టారనమాట. చాలా అద్భుతంగా ఉంది, మీరు తెర మీద గమనించవచ్చు. ఇప్పుడు అమ్మవారు సింహం మీద ఉంటుందన్నమాట, మహిషాసురుడేమో కింద పెద్ద గద పట్టుకుని ఉంటాడు. అమ్మవారు యుద్ధం చేసిన సన్నివేశాన్ని ఇక్కడ చెక్కి మనకు పెట్టారనమాట. చాలా చాలా అద్భుతంగా ఉంది. అదే గుహలో ఆ మహిషాసుర మర్దిని శిల్పాలకి ఎదురుగానే ఆపోజిట్లో విష్ణుమూర్తి విగ్రహాన్ని చెక్కి పెట్టారు చూడండి, విష్ణుమూర్తి పడుకున్నట్టుగా ఉంది. ఆ తర్వాత బయటకు వచ్చి చూస్తే పైన శివాలయం అనమాట, కిందేమో మహిషాసుర మర్దిని గుహని చెక్కారు, పైనేమో ఒక గుడిని చెక్కారనమాట. ఇదంతా ఒకే ఒక్క పెద్ద బండరాయి మీద చెక్కిందన్నమాట. ఆ పైన నుంచి చూస్తే మనం లైట్ హౌస్ చూడొచ్చు, సముద్రాన్ని కూడా చూడొచ్చు అనమాట. అదే లైట్ హౌస్, ఆ పక్కన ఉన్నదే సముద్రం అనమాట. ఈ లైట్ హౌస్ నుంచి అలాగే ముందుకు వెళ్ళిపోయాను. మరి ఏమైనా ద్రౌపదీదేవి స్నానం చేసిన చోటు కనిపిస్తుందో లేదో, నాకు నిధి దొరుకుతుందో లేదో చాలా ఆతృతగా వెళ్ళానమాట. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది ఏంటంటే శ్రీకృష్ణుడి ముద్ద, వెన్న ముద్ద అనమాట. దీని గురించి మీరు చాలా చోట్ల వినే ఉంటారు.
దీనినే శ్రీకృష్ణస్ బటర్ బాల్ అని కూడా అంటారనమాట. ఈ బటర్ బాల్ అనేది సైన్స్కి మరీ ముఖ్యంగా ఫిజిక్స్కి మరీ ముఖ్యంగా ఫిజిక్స్లోని గ్రావిటీకి పూర్తిగా వ్యతిరేకం అనమాట. ఎందుకంటే ఇది ఏటవాలుగా ఉన్న స్లోప్ నేల మీద ఉంది కానీ కింద పడదనమాట. ఎన్ని ఏనుగులతో చాలామంది ప్రయత్నించారంట దీన్ని కదిలించడానికి, కానీ అది మాత్రం కింద పడలేదు. అది అక్కడ ఎలా ప్లేస్ అయింది అనేది ఎవరికి తెలియదు అనమాట. ఆ శ్రీకృష్ణ బటర్ బాల్కి దగ్గరలోనే మరొక గుహ ఉందనమాట. పెద్ద బండరాయి మీద గుహగా చెక్కి ఎదురుగా ఒక తొట్టె లాంటిది చెక్కారు. బహుశా ఇదే ద్రౌపది బాత్ టబ్ అనుకున్నాను, కానీ ఇది కూడా కాదంట. చూడండి, గుండ్రంగా రౌండ్గా చెక్కు పెట్టారనమాట తొట్టెలాగా. లోపల ఎవరో వాటర్ బాటిల్ పడేశారు పనికిమాలిన ఎదవులు. తొట్టెలా చెక్కి పెట్టారు, కానీ ఇది కూడా ద్రౌపది స్నానం చేసిన చోటు కాదు అని చెప్పారు. అది ఇంకెక్కడో ఉందంట, కానీ ఎవరికి తెలియట్లేదు. ఎక్కడ ఉందంటే ఎవరు చెప్పట్లేదు అనమాట. ఇక్కడ ఒక పెద్ద బండరాయి మీద ఏనుగు బొమ్మ, నెమలి, కోతి బొమ్మ చెక్కి పెట్టారు. చూడండి, అన్నీ కనబడుతున్నాయి, కానీ ఆ ద్రౌపదీదేవి స్నానం చేసిన చోటు మాత్రం అస్సలు కనిపించట్లేదు. మరి అది ఎక్కడుందో, ఎప్పుడు దొరుకుతుందో. కృష్ణ బాల్కి దక్షిణం వైపు వెళ్ళామంటే ఒక చిన్న కేవ్ లాంటిది కనిపిస్తుంది అనమాట, ఇంకో గుహ లాంటిది. ఈ మొత్తం కేవ్స్లో పూజలు జరుగుతున్న చోటు ఇది ఒకటేనమాట. ఇది వినాయకుడి గుడి అని చెప్పాలి. ఇక్కడ ఒక్క చోటే లోపల వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. ఇంకెక్కడ మిగిలిన టూరిస్ట్ ప్లేస్ లాంటివేనమాట. ఇంకొంచెం ముందుకెళ్ళాక నాకు రాయల మండపం లాంటిది కనిపించిందనమాట. దీనికి శ్రీకృష్ణదేవరాయలు డొనేషన్ చేశారంట ఇది కట్టడానికి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దీన్ని చూస్తే మీకు ఏం గుర్తుకొచ్చింది? నాకైతే దళపతి సినిమాలో హీరోయిన్ బ్రేకప్ సీన్ ఉంటుంది కదా, అది చిత్రీకరించింది ఇక్కడేనంట. ఈ రజనీకాంత్ గారు హీరోయిన్ ఉంటుంది కదా, వాళ్ళ బ్రేకప్ సీన్ చిత్రీకరించింది ఇక్కడేనంట. రజనీకాంత్ పోవే పో, నీకు ఇష్టం వచ్చిన వాడిని చేసుకో, బాగా చదువుకున్న చేసుకో అన్నాక హీరోయిన్ వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోయేది ఇటు పక్క నుంచేనమాట. ఇటు పక్కన ఏం ఉండదు, ఇలాగే వెళ్ళిపోతే కింద పడి చేస్తామన్నమాట. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే వరాహ గుహలు అని కనిపించాయి అనమాట. మ్యాప్లో చెప్పినవి అన్నీ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది వరాహ గుహలు అనమాట. వరాహ గుహలు అంటే వరాహ స్వామి కోసం కట్టించిన గుహ అని అర్థం. పల్లవులు పురాణాల్లో ఇతిహాసాల్లోని అన్నిటినీ ప్రతిబింబించేలాగా ఇక్కడ పెద్ద పెద్ద బండల మీద గుహల్లా చెక్కి పెట్టారనమాట. ఈ వరాహ గుహల్లో గోడకి ఒక పక్కన వరాహమూర్తికి సంబంధించిన ఘట్టాన్ని చెక్కి పెట్టారు శిల్పాలుగా. చూడండి, వరాహమూర్తి భూదేవిని మోస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. ఆ పక్కనే గజలక్ష్మి బొమ్మను చెక్కి పెట్టారనమాట. అదే గుహలో మరొక గోడ పైన వామన అవతారానికి సంబంధించిన ఘట్టాన్ని చెక్కి పెట్టారనమాట. మీరు గమనించవచ్చు, ఒక కాలు కింద ఉంటుంది, మరొక కాలు ఆకాశం వైపు ఎత్తు ఉంటుంది అనమాట. ఇది వామన అవతారానికి సంబంధించింది. అలాగే అడవిలా కనిపిస్తే అడవిలో కొంచెం దూరం అలాగే నడుచుకుంటూ వెళ్ళానమాట. నడిచి నాకైతే ఆ రోజు సన్ స్ట్రోక్ తగిలినంత పని అయిపోయిందనమాట. నీళ్లు తాగుతూనే ఉన్నాను, అయినా కానీ వేడికి తట్టుకోలేకపోయాను. మిట్ట మధ్యాహ్నం అనమాట. ఇక్కడికి వెళ్ళాక నాకు ఒక బోర్డు కనిపించిందనమాట. ఆ బోర్డు మీద ఏం రాసి ఉంది అంటే, అన్ఫినిష్డ్ ఎక్స్కవేషన్ టు ద సౌత్ ఆఫ్ ద ద్రౌపదీస్ బాత్ అని రాస్తుందనమాట. నాకు ప్రాణం లెగిసి వచ్చినట్టుంది. అంటే దీని అర్థం ఏంటంటే, ద్రౌపది బాత్ అనే ఘట్టానికి దక్షిణం వైపు ఉన్న ఒక అన్ఫినిష్డ్ కట్టడం, అన్ఫినిష్డ్ గుహ అని రాస్తుందనమాట. నాకు ప్రాణం లెగిసి వచ్చినట్టుంది. ఎందుకంటే ద్రౌపదీస్ బాత్కి దక్షిణం వైపు ఉన్న ఒక కట్టడం అని ఇక్కడ రాశారు. నిజంగా అంటే మనం ఉత్తరం వైపు వెళ్తే ద్రౌపదీస్ బాత్ చూసేయచ్చు అనమాట. నాకు అయితే ప్రాణం లేచి వచ్చినట్టుంది కాసేపు. అదిగో ఇక్కడ ఒక అన్ఫినిష్డ్ కేవ్, ఇది కూడా ఒక పెద్ద బండరాయి మీద గుహలా చెక్కి పెట్టారనమాట. అయితే లోపల ఏ దేవుని ప్రతిష్ఠించాలి అనుకున్నారనేది తెలియలేదు. అందుకే అన్ఫినిష్డ్ ఎక్స్కవేషన్ అని మాత్రం రాసి వదిలేశారనమాట. అక్కడి నుంచి నడుచుకుంటూ ఉత్తరం వైపు వెళ్ళాను. అండ్ ఇక్కడ ఒక చిన్న తొట్టె లాంటిది కనిపించింది. అయితే ఇది కూడా కాదనమాట, దీని దగ్గర ఎటువంటి వివరాలు రాసి లేవు. అలాగే కొంచెం ముందుకెళ్తే నాకు ద్రౌపది స్నానం చేసే చోటు కనిపించేసింది అనమాట. ఇదేనమాట ద్రౌపది స్నానం చేసే చోటుకి వెళ్ళడానికి దారి చక్కగా చేసి పెట్టారు. అలాగే కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే ద్రౌపదీదేవి స్నానం చేసిన చోటు నాకు కనిపించేసింది. ఇదేనండి ద్రౌపదీస్ బాత్ అన్నమాట. అంటే ద్రౌపదీదేవి గారు స్నానం చేసిన చోటు అని ఇక్కడ పెట్టారనమాట. బోర్డు పెట్టారు, మీరు బోర్డు చూడొచ్చు, ద్రౌపదీస్ బాత్ అంది. అంటే ఇది ఇక్కడికి పాండవులు వచ్చినట్టుగా ఎటువంటి ఆధారాలు లేవు, పాండవులు ఇక్కడ నివసించినట్టుగా కూడా ఎటువంటి ఆధారాలు లేవు. కానీ ఏంటంటే మహాభారతాన్ని స్పృశించేలాగా ఇక్కడున్న బండ్లన్నిటినీ చెక్కి పెట్టారనమాట. రథాలుగా, గుహలుగా, ఆలయాలుగా. ఇదేమో ద్రౌపదీదేవి స్నానం చేసిన చోటు అని ఈ విధంగా చెక్కి పెట్టారనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. నీళ్లు ఉన్నాయి, కొన్ని నీళ్లు ఉన్నాయి. కొంతమంది పనికిమాలిన ఎదలో వాటర్ బాటిల్ చెత్త అవి వేస్తారనమాట. దానికి మహాబలిపురంలో ద్రౌపదీదేవి స్నానం చేసిన చోటుని కనిపెట్టేశాను. ఇప్పుడు ఇక్కడ ఈ నిధి ఎక్కడుందో మనం కనిపెట్టాలి. మ్యాప్లో ఇచ్చిన సందేశం ప్రకారం ఈ
చుట్టుపక్కల ఎక్కడో ఒక చిన్న శివలింగం ఉంటుందంట. ఆ శివలింగం కింద నిధి కొంచెం చిన్న మొత్తంలో బంగారం ఉంది అని రాశాడు. ఇప్పుడు మనం అది ఎక్కడో ఎతకాలన్నమాట. ద్రౌపది బాతికి చుట్టూ ఉన్న పొదల్లో, చెట్లల్లో, బండల్లో చాలాసేపు ఎతికానమాట. ఏమైనా శివలింగం కనిపిస్తుందా, లేదంటే ఎవడైనా తప్పుడు సమాచారం ఇచ్చి నన్ను మోసం చేశాడా అని టెన్షన్ పడుతూ ఆ ఎండలో అలాగే కాసేపు ఎతికితే నాకైతే ఆ శివలింగం కనిపించిందనమాట. మొత్తానికి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. ఇదిగోండి ఇక్కడ ఒక చెట్టు చూడండి, ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టు మొదల్లో ఒక చిన్న శివలింగం ఉందన్నమాట. దగ్గరగా వెళ్తే మీకే కనిపిస్తుంది చూడండి, ఒక చిన్న శివలింగం అనమాట. ఆ శివలింగం కిందే నాకు అది దొరికిందనమాట. ఒక చిన్న కుండ లాంటిది, మట్టి కుండ లాంటిది దొరికిందనమాట. ఆ మట్టి కుండలోనే నిధి ఉందనమాట. ముందు శివలింగం చుట్టూ ఉన్న చెత్త అంతా తీసేసి శుభ్రం చేసి ఆ శివలింగాన్ని తీసి పక్కన పెట్టి వెతకడం మొదలు పెట్టాను అనమాట. దాని కింద కొంచెంగా మట్టి తీయడం మొదలు పెట్టాను. వెంటనే నాకు దొరికేసింది ఒక చిన్న మట్టి కుండ లాంటిది. ఇది చూడ్డానికి ఒక మట్టి కుండలా ఉందనమాట. ఇదే ఆ శివలింగం కింద దొరికిందనమాట. మరి ఈ సమాచారం ఎవరికి తెలిసిందో నా దగ్గరికి వచ్చిందనమాట. మొత్తానికి దీన్ని ఊపితే లోపలేదో గల్ మంటుంది. అయితే దీన్ని పగలగొడితేనే కానీ లోపల ఏముందనేది తెలియదు అనమాట. ఇదిగోండి ఆ శివలింగాన్ని, ఆ మట్టి కొండని, నాకు దొరికిన ఆ మట్టి కొండని పక్కన పెట్టాను. దీన్ని ఇక్కడ పగలగొట్టడం కుదరదు అనమాట. నా రూమ్కి తీసుకెళ్ళి పగలగొడతాను. ఇక్కడ పగలగొడితే చాలా మంది ఉన్నారు కదా, బాగోదు చుట్టూ చూసే వాళ్ళకి. మొత్తానికి మధ్యాహ్నం నుంచి వెతుకుతుంటే సాయంత్రం 6 గంటలకు సమయానికి నాకు దొరికిందనమాట. 5:30, 6 సమయానికి రూమ్కి వెళ్ళడానికి, అంటే నా ఇంటికి వెళ్ళడానికి ఇంకో 4 గంటల సమయం అన్న పడుతుంది. సిటీ బస్సులు మారుకుంటూ వెళ్ళడానికి 4 గంటల తర్వాత అందులో ఏముంటుందో నాకు తెలుస్తుంది అనమాట. మొత్తానికి రాత్రికి ఇంటికి వచ్చేసి పగలగొట్టడానికి రెడీ అయ్యాను ఫ్రెండ్స్. అదిగో నేను తెచ్చిన శివలింగం మరియు ఈ కుండ అనమాట, నాకు దొరికిన కుండ. ఒక చిన్న రాయి లాంటిది, అంటే అల్లం నూరుకునేది ఉంటుంది కదా, దాన్ని పగలగొట్టాను అనమాట. గల్మంటుంది. మరి లోపల ఏముంటుందని నేను మొత్తానికి పగలగొట్టి చూశాను. పగలగొట్టగానే నాకు తెలిసింది ఏంటంటే అందులో నిజంగానే 2 బంగారు గొలుసులు ఉన్నాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా చూడొచ్చు 2 బంగారు గొలుసులు. నాకైతే నిధి వేటలో భాగంగా 2 బంగారు గొలుసులు దొరికేశాయో. ఈ 2 బంగారు గొలుసులు అమ్మేసుకుని అప్పులు తీర్చుకోవచ్చు అనమాట. ముందుగా నేనేం చేశానంటే ఆ శివుడికి కృతజ్ఞతలు చెప్పుతూ శివుడికి అలంకరించానమాట. శివయ్య చూడండి ఎంత అందంగా ఉన్నాడో బంగారపు అలంకరణలో. శివయ్యకి నాదిష్టే తగిలేసేటట్టు ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూశారు కదా నాకు ఈ 2 బంగారు గొలుసులు ఎలా దొరికాయో. మహాబలిపురంలో తిరిగి నాకైతే సన్ స్ట్రోక్ వచ్చినంత పని అయిందనమాట. మొత్తానికి 2 బంగారు గొలుసులు అయితే దొరికాయి, చిన్న బంగారు గొలుసులు అనమాట. ఈ నిధి వేట వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వాక్ అండ్ ప్లే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.